సూర్యుడు అనుకోవాల్సింది. గతంలో ఇవ్వలేదు, టీఏలు ఇవ్వలేదు, జీఏలు ఇవ్వలేదు అని గొడవ చేశారు. ఇప్పుడేమో అసలు సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వట్లేదని చెప్పేసి అదొక ఉద్యమం. ఓ పక్క మళ్ళీ మేము ఉద్యమానికి కాల్ చేస్తున్నామని చెప్పేసి అంగన్వాడీలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడవలు ఇన్ని చేస్తున్నప్పుడు అంటే ప్రభుత్వం మేము అంతకంటే ఎక్కువగా ఇస్తామని చెప్పేసి నట్టేట మోసం చేస్తున్నట్టు కనిపిస్తున్నా కూడా వాళ్ళలో రియాక్షన్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు సిపిఎస్ రద్దు మీద పెద్ద ఇష్యూ చేశారు కదా. సిపిఎస్ రద్దు బదులు దానికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి ఇచ్చారు కదా. దేశంలో ఎక్కడ సిపిఎస్ ఎలా తగలడుతుందో ఆ పాటు కూడా తెలియకుండా ఎంప్లాయీస్ యూనియన్లు దేనికి ఎవరిని వద్దించడానికి అలా సమైక్య ఉద్యమం ఖద్దరు చెట్లు రాజకీయ పదవులు పొందడానికి అయితే చెప్పండి. నాకు దాని గురించి సంఘాలతో మాడవలసిన అవసరం నాకైతే లేదు. ఓకే, చేత ఇదంతా టైం వేస్ట్, వాళ్ళకి మాకు టైం వేస్ట్. వీళ్ళ మీద పెద్ద పెద్ద చర్చలు పెట్టడం, లోపల రూపాయి రాక పోక మీద ఏం చెప్పడానికి ఏమి చీఫ్ సెక్రటరీ కానీ ఇళ్ళ వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి చెప్పాలి కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ నిదానంగా చెప్పాడు కదా ఆ రోజు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమన్నాడు, 48 hours అలర్ట్ వచ్చినా మేము రియాక్ట్ అవ్వలేదులేండి ఇరిగేషన్ శాఖ అతను. జ్ఞాపకం ఉందా మీకు? మర్చిపోయారా? ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు శాసిస్తారండి. ప్రభుత్వాలు మార్చే స్థాయి ఉంది వాళ్ళ దగ్గర, మీ దగ్గర ఉండదు. మన ఆఫ్టర్ ఆల్ ప్రజలు అండి, ఓటేస్తాం అంతే. ఆ ఓటు ఎటు కావాలంటే అటు మార్చగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది. ఓకే, వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి, వాళ్ళే చెప్తారు.